హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. మనమైతే ఇప్పుడు చిక్బల్లాపూర్కి అయితే వెళ్తున్నాము ఆదియోగి స్టాచ్యూ చూసేదానికి. ఇవాళ అయితే భారీగా ఉంటుంది అనమాట. అక్కడ క్రౌడ్ జనాలు కానీ అందరూ బాగా భారీగా చేస్తాడు. అంటే నైట్ 1 గంట పైన లైట్ ఎఫెక్ట్స్ అయితే బాగా భారీగా ఉంటాయి. క్లైమేట్ అయితే భయంకరంగా చలి పుడుతుంది. పోయేదవులు అయితే భారీ యాక్సిడెంట్ అయితే అయింది. లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చి ఆమెనే రైట్ సైడ్ డివైడ్లో దిగేసి ఆపోజిట్లో ఉండే బండిని కొట్టింది. రోడ్డు ఫుల్ అయితే బ్లాక్ అయిపోయింది. ఆడ నుంచి ఆడదాకా మొత్తం లారీ ఫ్రంట్ అంతా పగిలిపోయింది. మొత్తం డీజిల్ ట్యాంక్ అంతా పగిలిపోయి రోడ్డు మొత్తం డీజిలే. లోపల ఉన్న మనుషులకి ఏం కాలేదనుకుంటా. మేము వచ్చే లోపల లేరు ఎవరు. నైట్ టైమ్స్ అయితే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి చూసుకుంటా. మనం ఎంత జాగ్రత్తగా వెళ్ళినా కానీ కొన్నిసార్లు టైం బాగాలేకపోతే ఏం చేయలేము. అక్కడి నుంచి అయితే 5 కిలోమీటర్స్ మినిమం 5 కిలోమీటర్స్ అయితే ఫుల్ అండ్ ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది. భారీగా అన్నీ పెద్ద పెద్ద వెహికల్స్, కంటైనర్స్ అన్నీ. స్కూటీలో ఉండేవాడికైతే మంచి దెబ్బలంట. అక్కడి నుంచి అయితే మనం బయలుదేరి వచ్చేసాము. మెయిన్ రోడ్లో నుంచి లోపలికి వెళ్ళేదానికి 6 కిలోమీటర్స్ ఉంది. అంటే ఒక విలేజ్లో నుంచి వెళ్ళాలా. ఫుల్ అండ్ ఫుల్ ట్రాఫిక్. నడుచుకెళ్ళే వాళ్ళకి కూడా ప్లేస్ లేదు, అంత ట్రాఫిక్ ఉంది ఇక్కడ. ఒక చిన్న రోడ్లోనే వచ్చేదానికి పోయేదానికి వెహికల్స్కి సరిపోయేంత ప్లేస్ లేదు అక్కడ. అందువల్లే అంత ఇదైపోయింది. 6.5 కిలోమీటర్స్ అయితే ఉండింది. మనం అయితే ఒక 3 కిలోమీటర్స్ అయితే వెళ్ళాము. మళ్ళీ 3 కిలోమీటర్స్ నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయినాము. ఇంకా ఏం చేసేది లేదని చెప్పి ఎట్టంటే దూర్చుకుంటా పోయినాం బైక్లో. ట్రాఫిక్ అయితే భారీగా ఆగిపోయింది. గంట సేపు అయితే కదలను కూడా కదలా ఏ బండ్లు. ఇంకేం చేసేది లేదని చెప్పి ఇంకో 1 వేలోనే పోయినాము. అట్టా కష్టపడి ఒక 2 గంటలు పట్టింది మనం వచ్చేసరికి. ఆచికాడికి వచ్చేసరికి ఆడే పార్కింగ్ అయితే పెట్టేసుకుంటుంది దీని దగ్గర. ఇక్కడ నుంచి మనకు అసలు చేసలేని అడ్వెంచర్ మొదలవుతుంది. రాళ్ళల్లో రెప్పల్లో పోవాలి మన కొండెక్కి అవతల నుంచి యువతలు దాటుకొని. చూడండి, అందరు లైట్లు వేసుకొని వెళ్తూ ఉన్నారు. అటు సైడ్ అయితే ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది. నడుచుకొని వెళ్ళేదానికి కూడా లేకుండా ఉండేసరికి ఇప్పుడు కొండెక్కి దిగుతూ ఉంటారు జనాలు కూడా. ఎప్పుడైనా శివుడి దగ్గరికి వెళ్ళాలనుకుంటే ఏదో కొండ ఎక్కాల్సింది, ఏదో కష్టంగానే ఉంటుంది ఎప్పుడు. అటైతే మీ గమ్యానికైతే చేర్చుకుంటారు. ఆయన వస్తున్నారు కదా, వీళ్ళందరూ జనాలే, వీళ్ళు నడుచుకొచ్చేవాళ్ళు. అటు సైడ్ లాంగ్లో చూడండి మొత్తం ట్రాఫిక్ అయితే ఆగిపోయింది ఫుల్ అండ్ ఫుల్. ఇప్పటికే మనం 2 కిలోమీటర్స్ అయితే వచ్చేసాము అక్కడి నుంచి. ఆడ మనం బైక్ పార్క్ చేసిన కాడి నుంచి ఇంకైతే 2 కిలోమీటర్స్ నడవాల్సి వస్తుంది. ఇక్కడ ఎట్టుందంటే కోయంబత్తూర్లో ఇంకా భయంకరంగా భారీగా చేస్తారు. ఆడ ఇంకెట్టుంటుందో ఊహించుకోండి ఒకసారి. చూడండి మొత్తం ట్రాఫిక్ స్టక్ అయిపోయింది అంతా. మనం ఇక్కడ చూడవచ్చు, అందరినీ సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ అందరూ ఈరోజు బయటకు వస్తారు. కొండల్లోంచి అయితే ఏరి దిగుతాండ్రు ఒక్కొక్కరు. అక్కడ ప్లేస్ లేదురా అని చెప్తున్నా కానీ పైకి వెళ్ళి దిగుతాండ్రు వీళ్ళందరూ ఎంత మానవులే. కింద ఉంది ప్లేస్ నడుచుకొచ్చేదానికి. ఎందుకు ఎక్కిండ్రో కానీ పైకి ఎక్కి మళ్ళీ దిగిండ్రు. ఫైనల్గా అయితే మనం దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ నుంచి ఇంకా 1 కిలోమీటర్ అయితే ఉంది. ఆడ నుంచి ఎట్టయితే మనం సక్సెస్ఫుల్గా రీచ్ అయిపోయిన లొకేషన్కి. త్రిశూలం అయితే భారీ ఉంది. ఎక్కలేని జనాలు అంతా ఎక్కడే కూర్చొని ఉన్నారు. ఇదే ఆదియోగి స్టాచ్యూ. సద్గురు సన్నిధి అని చిక్బల్లాపూర్లో ఉంది. అంటే సిటీలోంచి 65 కిలోమీటర్స్ అవుతుంది దీని దగ్గర లోపలికి వెళ్ళేదానికి. ప్రతిరోజు అయితే 7:15 స్టార్ట్ చేసి 8:45 దాకా లేజర్ షో అయితే ఉంటుంది నైట్ టైమ్స్. అంటే లైటింగ్స్ వేస్తారు. స్టాచ్యూ చేస్తానికి అయితే భారీగా కష్టపడ్డారు. 112 అడుగులు ఉంది ఇది. అంటే 500 టన్నులు ఉంది ఇంచుమించు ఇది. ఆ రోజు బసవన్నకైతే బాగా ఫుల్ అండ్ ఫుల్గా పైకి ఎక్కేదానికి అంతా ఏర్పాటు చేసి ఆ నుంచి అభిషేకం కూడా చేస్తున్నారు పాలతో. మన అప్పటి నుంచి ఎదురు చూస్తున్న లేజర్ షో అయితే స్టార్ట్ చేయడం మొదలుపెట్టారు. మొత్తం లైట్స్ అన్నీ ఆఫ్ వేసి స్టాచ్యూ మాత్రమే మనకు కలర్ లైటింగ్స్ అయితే వేస్తారు. చూడవచ్చు ఆ సౌండ్ ఎఫెక్ట్కి దానికి భారీగా ఉండింది చూసేదానికి. గూస్ బాంబ్స్ అయితే వచ్చేసాయి. ఒక 12 మినిట్స్ అయితే బాగా భారీగా చేశారు. చూడండి మీరు కూడా.
కరెక్ట్గా అయితే 12 నిమిషాలు ఉండింది షో. అయిపోయిన తర్వాత చూడండి ఎంతమంది జనాలు వచ్చారంటే చాలా మంది వచ్చారు జనాలు. ఇసుకేస్తే రాలనంత మంది ఉన్నారు జనాలు. అయితే చాలా గ్రాండ్గా చేశారు, భారీగా ఉన్నింది చూసేదానికి. ఇంకా సర్లే అని చెప్పి వెళ్తే ఇంకా రుద్రాక్ష ఇచ్చారు దీంట్లో. ఈ పేపర్ లోపలైతే రుద్రాక్ష ఒకటి ఉంటుంది. ఇంకా రకరకాల బసవన్న వచ్చింది. ఇది బాహుబలిలో ఉంటుంది కదా, అదే బసవన్న ఇది. కొమ్ములు గిమ్ములు భారీగా ఉన్నాయి దీన్ని చూసేదానికి. మొత్తం పాలిష్ చేసి ఉన్నారు.